హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ 985 ఛానల్. ఈరోజు అయితే మేము కాలువ దగ్గరికి వెళ్తున్నాము. ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఇక్కడైతే బట్టలు ఉతికేవాళ్ళమండి. అప్పట్లో అయితే అన్నీ ఇక్కడేనండి, ఇలా అయితే ఉతికేవారు. ఇప్పట్లో అయితే వాషింగ్ మిషన్స్ అన్నీ వచ్చేసినాయి. ఇది చాలా పెద్ద కాలువ అండి, ఇది మాది. దీంట్లో చూడండి, మా అమ్మ అయితే ఉదుకుతుంది. నాకైతే బాగా అనిపించింది. నేను కూడా చిన్నప్పుడు అలాగే అయితే ఉదికేదాన్నండి. ఇక్కడ చుట్టూరు అయితే ఇలా ఉంటుంది చాలానండి. ప్రశాంతంగా డీసెంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది ఇక్కడ నుయ్యి ఉంది చూసారండి, ఈ నుయ్యి అండి మా తాతల కాలం నుంచి అయితే ఈ నుయ్యి అయితే ఉంటుందండి. అందరు ఈ నీళ్ళు అయితే తాగుతారండి. ఈ వేసవకాలం ఎంత చల్లగా ఉంటాయండి. మంచినీళ్ళు ఇవేనండి, ఫిల్టర్ వాటర్ అవి ఏమీ తాగరు. ఈ సైడ్ అయితే ఇవే తాగుతారండి. ఇక్కడండి చాలామంది వేరే సైడ్ అయితే వాటర్ అయితే ఉండదు. ఇక్కడి నుంచే ట్యాంకులు అయితే నింపుకుని అయితే పట్టుకుని అయితే కూడా వెళ్తారండి. ఇక్కడ వాటర్ అనేవి అన్నీ చాలా మంచివండి ఇవి. మా అమ్మ ఉదుకుతుంటే నాకు కూడా ఉదికేయాలనిపించేసింది ఆ వాటర్ చూస్తుంటే. ఇంకైతే నేను కూడా అయితే ఉదికేస్తున్నానండి బట్టలు. చిన్నప్పుడు వీటిల్లోనే కాలువలో ఆడుకునే వాళ్ళము, ఈత కొట్టుకునే వాళ్ళము, ఇవన్నీనండి. బట్టలు అయితే ఇక్కడే చాలామంది అండి. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉండిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమీ లేదు, ఇప్పుడు ఖాళీగానే ఉంది. అయితే అందరు లైన్లో అయితే ఉంటారు బకెట్లు పట్టుకునండి బట్టలతోని. అంటే అందరు ప్లేసెస్ అయితే చూసేసుకుంటారు. మీ ఊర్లో కూడా అలా చేసుకుంటే కామెంట్ చేయండి నాకు కూడాని. మేము అలాగైతే ఉండేవాళ్ళం, బట్టలు పట్టుకుని ఎప్పుడో పొద్దున్న నుంచి అండి. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. మా తమ్ముడు అయితే మామిడికి అయితే కొట్టాడు, చూపిస్తున్నా చూడండి. చాలా అయితే తీయగా ఉంది. పైన ఒకటి చెట్టు ఉంది కదండి, ఆ చెట్టు నుంచి అయితే ఒకటి కొట్టాడు మామిడికే. పొల్లలన్నీ అయితే ఇలా ఎండలు వేసుకుని అయితే వర్షం వచ్చేసి ఇలా ఉందంటే అన్నీ అయితే ఒక చోటకైతే పట్టుకుని వెళ్ళిపోతారు. మా ఇంటి దగ్గర సైడు దుప్పట్లు కూడా ఇవన్నీ కూడా ఇక్కడ మనమైతే ఉతికేసుకొచ్చండి. చాలా ఈజీగా అయితే అయిపోతుంది. మా పిల్లోడు అయితే కదులుతలేదు, అక్కడే కూర్చున్నాడు. ఆడికి సరదాగా అయితే ఉంది. ఎప్పుడైనా వాటర్లోకి గట్టా తీసుకురాలేదు కదా, వాళ్ళకి సరదాగా అయితే ఉంది. ఇద్దరు కూడా మా అమ్మ చేతిని అయితే పులుమేస్తున్నారు చూడండి. ఇక్కడండి వాషింగ్ మిషన్ అయితే మనకి గంటన్నర అరగంట కూడా పడుతుంది. ఇక్కడ అసలు అవసరం లేదండి, ఒక్క నిమిషం అయితే అలా అయితే అయిపోతుంది. ఆ నీళ్ళతోనే మనం పులిమేసుకుంటాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడైతే వచ్చినాయి కదా, ఇప్పుడు కాలువలు అవి అయితే బాగు చేస్తున్నారు కదండి. ఇంకా ఇక్కడ కూడా మా అమ్మ అయితే మంచినీళ్ళతో కూడా పులుముతుంది. ఆ నీళ్ళు అయితే చాలా బాగుంటాయండి. ఇంకా మంచినీళ్ళు కూడా అవసరం లేదు, పులుముకు అవసరం లేదు, ఆ నీళ్ళు అయితే సరిపోతాయి. ఇక్కడ అత్త ఉంది. అత్త అయితే పిలిచింది, ఎప్పుడు వచ్చావు ఏంటి ఎలా ఉన్నావు అని కూడా అడుగుతుంది నన్ను. నేనైతే చెప్పనమాట, నాకు కొంచెం బాగాలేదు, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అని చెప్తున్నాను. ఇక్కడ ఇది చిన్నప్పుడు చెట్టు అండి, పడిపోయిందంట మన తుఫాన్కి. వచ్చాను, మా బాబు చూడండి ఊతున్నారు. ఇది వేప చెట్టు అండి. ఇది చాలా పెద్ద చెట్టు ఇది ఉండేది. దీని కింద అయితే మనము చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళము చుట్టూరిని గట్టనే. ఇది పెద్ద చెట్టు చూడండి ఎలా ఆడిపోయిందో, మొన్న తుఫాన్కి అయితే ఆడిపోయిందంట ఇది. వీళ్ళు చూస్తుంటేనే నాకు కూడా ఊగేయాలనిపించేస్తుంది. ఇంక మా బిడ్డని అయితే వరే నువ్వు పట్టుకోరా కెమెరా, నేనైతే వెళ్తాను అన్నాను. ఆడికి ఇచ్చేసి నేనైతే వెళ్ళాను. ఆడైతే తీస్తున్నాడండి వీడియో. నాకైతే నువ్వు ఇచ్చేస్తుంది. పక్కన అత్తయ్య వాళ్ళు అంటున్నారు, నేను ఊపినా అంటున్నారు. అందుకే నాకైతే నువ్వు వచ్చేస్తుంది. వాళ్ళు కామెంట్ చేస్తున్నారు నన్ను. ఇంకా మా బాబాయ్ కూడా ఊపేస్తుంది నన్ను. ఇంకా అది కూర్చోమని చెప్పాను. ఇలా సరదాగాలండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే సరదాగా మన చిన్నటి అన్నీ అయితే జ్ఞాపకం వస్తాయి. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించేస్తుంది నాకైతే. చూడండి ఇది అయిపోతుంది. ఈ చెట్టు మీకు చూపిస్తా చూడండి, చాలా పెద్ద చెట్టు. అది చూడండి అక్కడ మధ్యలో ఉండేది. ఇక్కడ అప్పుడు ఇల్లులేమి ఏమి కూడా కట్టలేదు, అప్పుడు పాకులు ఉండేవి. ఇప్పుడైతే కట్టేస్తారు ప్రజెంటు. అక్కడ మధ్యలో ఉండేది. మా అత్త వాళ్ళ పొయ్యి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఈ సైడ్ అయితే ఇక్కడేనండి గ్యాసులు అనేవి యూజ్ ఎక్కువైతే చేయరు. ఈ సైడు ఎక్కువ పొల్లేనండి. పొల్లు ఎండలో పెట్టుకోవడం, పొల్లలో కట్టెలు పొయ్యి వంట అయితేనే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. పువ్వుల మొక్కలు వేసింది. ఇదేమో గోరంతాకి చెట్టు కోసుకోమంటుంది. నేను ఇప్పుడైతే ఎందుకులేని కోసుకోవట్లేదు. చెట్లన్నీ ఎక్కువ కూడా కాస్తాయండి, పువ్వులు చాలా ఎక్కువ ఉంటాయి. చూపిస్తున్నాను కదా, ఇవేనండి. ఇంకైతే నేనైతే వచ్చేస్తున్నాను. అత్త ఉండమంటుంది, నేను మళ్ళీ వస్తానని చెప్తా వచ్చేస్తున్నాను. ఇక్కడ ఉతికేసింది మా అమ్మ. ఇంకో దండ మీద అయితే ఈ సైడ్ అయితే ఇలా ఆరబెట్టేసిందండి. ఇలా ఆరబెట్టేస్తే ఇక్కడ ఎండ అయితే ఎండిపోతాయి ఆరబెడుతుంటేనే. ఇంకా మనకి ఇలా ఎండబెడితే మొత్తం అన్నీ ఒక్క నిమిషం అయితే ఎండ ఉంటుంది కదా, మొత్తం ఎండిపోతాయండి.
ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి. ఇంకా తోటలో కూడా దండం కట్టింది. దాని మీద అయితే ఆరేస్తుంది మా అమ్మ. చూడండి చుట్టూరు గ్రీన్ కదా, బాగుంది కదండి. ఇలా అండి మా పల్లెటూరి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చేసి ఇవన్నీ మీకు నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మా పల్లెటూరు మీకు నచ్చిందా, మా అమ్మ వాళ్ళ ఇల్లు మీకు నచ్చితే మాత్రం